గమనించండి, ఆయన పాపమును ప్రేమించడు. ఎవరిని ప్రేమిస్తాడు? పాపిని ప్రేమిస్తాడు. ఎవరిని ప్రేమిస్తాడండి? పాపిని ప్రేమిస్తాడు, పాపమును కాదు. పాపిని ఎందుకు ప్రేమిస్తాడంటే, ఆ పాపిని ప్రేమించేటప్పుడు ఆ పాపి హృదయంలో పశ్చాత్తాపం కలుగుతుంది. అయ్యో, నా దేవుడు, ఆకాశమందున్న దేవుడు నా కోసం భూలోకానికి వచ్చి నా కొరకు సిలువలో యాగమైన నా దేవుడు ఇంకా నాతోనే ఉన్నాడు, నేను మాత్రం ఆ పాపంతోనే ఉన్నాను అనే పాపమును వదిలిపెట్టి, ఎప్పుడైతే ఆ పాపమును వదిలిపెట్టేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే అంటున్నాను, పాపాన్ని ఆయన ఇష్టపడ్డాడు కానీ పాపిని ఇష్టపడతాడు. ఆ పాపి ఏదో ఒక రోజున మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది పూర్తి విడుదల పొందుకుంటాడనే ఒక మంచి మనసుతోనే దేవుడు ఆ పాపిని ప్రేమిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి, నిన్ను ద్వేషించిన